రచించిన గ్రంథముల కొరకైనను ప్రార్థనా తైలము కొరకైనను మరియు ఈ పరిచర్య భారమును పంచుకోవాలనుకున్న వారు మీరు మీ ద్రవ్యమును ఇంతకు ముందు పంపే నెంబరుకు పంపకుండా ఈ క్రింద నెంబరుకు మాత్రమే జీపే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపగలరు. మా నెంబర్ 9989655080. మరొకసారి 9989655080. మీకు లౌడీసియా సంఘమును గురించి కొన్ని విషయాలు చెప్తాను, దయచేసి వినండి. సింపుల్గా చెప్తాను. ఎఫెసస్ అనే పట్టణంలో దక్షిణ వైపు ఎఫెసస్ సంఘం ఉంది, ఉత్తర వైపు లౌడీసియా సంఘం ఉంది. ఈ సంఘం నుండి ఆ సంఘానికి 40 మైళ్ళ దూరం డిస్టెన్స్ ఉంది. అక్కడ మెడికల్ స్కూల్ ఉంది, ఆయుర్వేద పాఠశాల. అందులో ఐ ఆయింట్మెంట్ తయారు చేస్తుంటే దాన్ని బట్టి ప్రపంచంలో నుండి అనేక దేశాల నుండి ఆ జనాల్లో ఉన్నటువంటి నావల మీద, పడవల మీద ప్రయాణం చేసి వచ్చి ఆ ఐ ఆయింట్మెంట్, దానికి తెలుగులో విలేపము అని అంటారు. అనండి, విలేపము. ఇంగ్లీష్లో ఐ ఆయింట్మెంట్. అది కొనుక్కొని కళ్ళు జబ్బులు బాగవుతుండేవి. ఆ తర్వాతను ప్రభువు తన్ను గూర్చి లౌడీసియా సంఘానికి బయలుపరుచుకున్నాడు. ప్రతి సంఘానికి ఆ విధంగా బయలుపరుచుకుంటాడు. ఇప్పుడు మొట్టమొదటిది డెస్టినేషన్, అది ఎక్కడుంది? లౌడీసియాలో ఉంది. లౌడీసియా ఎక్కడుంది? ఎఫెసస్ పట్టణమునకు ఉత్తర వైపు ఉంది, దక్షిణ వైపు ఎఫెసస్ సంఘం ఉంది. ఈ సంఘం పేరు లౌడీసియా అని దేవుడు ఎందుకు పెట్టాడో తర్వాత చెప్తాను. ఈ లౌడీసియా అన్నటువంటి దానికి అర్థమేమిటి, ఏ భాషలో ఇది చెప్పబడింది? మీరు వింటున్నటువంటి ప్రకటన గ్రంథంలో 7 సంఘముల యొక్క వివరము మీకు ఇండియా మొత్తం మీద, ఇన్ ద హోల్ ఇండియన్ క్రిస్టియానిటీ ఎవడు మీకు చెప్పలేడు. యు ఆర్ బ్లెస్డ్ పీపుల్. యు ఆర్ హియరింగ్ వెరీ స్పెషల్ మెసేజ్ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ 7 churches ఇన్ ancient Turkey. You are very blessed people. You are hearing very special message about the history of 7 churches located in ancient Turkey. ఇప్పుడు ఈ ప్రభువు తన్ను గూర్చి ఎలా బయలుపరుచుకుంటున్నాడు? ఆ సంఘ కాపరితో అంటున్నాడు, ఆమెన్ అనువాడు దేవుని దృష్టికి ఆది అయినవాడు, నమ్మకమైన సత్యసాక్షి అని నేనే నీతో మాట్లాడుచున్నానని సంఘ కాపరితో ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. ప్రతి సంఘమునికి యేసు ప్రభు స్వయముగా తెలియజేశాడు వర్తమానం. ఆయన దూతను తెలియజేస్తే ఆ ఏంజెల్ వెళ్ళి ఆయనకు అపోస్తలుడైన జాన్కి చెప్తుంటే జాన్ రాస్తుండేవాడు. డైరెక్ట్గా యేసు జాన్కి చెప్పలేదు. ఆమెన్ అనేవాడు అంటే పరలోకములో ఆయన ఎదుట ఒక గొర్రెపిల్ల ప్రత్యక్షమైనది. ఎవరు నువ్వు అని అడుగుతా, నీ ఆత్మనని ఆ గొర్రెపిల్ల మాట్లాడింది. ఎందుకు వచ్చావు నాలో నుండి బయటకంటే నీ సంకల్పమును నెరవేర్చుటకు. నా సంకల్పము నెరవేర్చాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ప్రాణానికి బదులు ప్రాణం ఇవ్వాలి, రక్తమునకు బదులు రక్తం ఇవ్వాలి, శరీరమునకు బదులు శరీరం ఇవ్వాలి. ఈ విధమైన పనులున్నాయి. అంటే ప్రతిదానికి కూడా ప్రాణమునకు బదులు ప్రాణము ఇవ్వాలి అంటే ఆమెన్ అన్నాడు. శరీరమునకు బదులు శరీరం ఇవ్వాలి, ఆమెన్ అన్నాడు. ప్రజల యొక్క పాపమునకు జీతము మరణము కనుక ప్రజల మరణము మీద వేసుకొని మరణించాలి అంటే ఆమెన్ అన్నాడు.
ఆమెన్ అనువాడు అనుంది. ఎక్కడుంది? 3వ అధ్యాయంలో ఉంది. 3వ అధ్యాయంలో 14వ వచనం చదువు. లవొడీషియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, ఆమెన్ అనువాడును. ఆగు. ఈ ఆమెన్ అనువాడు అంటే ఏమిటి అన్నది మీకు చెప్తున్నాను. ఈ మాటలు నేను అమెరికాలో వాషింగ్టన్ డీసీలో గ్రేస్ మెథడిస్ట్ చర్చ్లో ఈ మాటలు చెప్తుండగా 2 బిషప్లు వచ్చి ఉంటాయి. అది డిసెంబర్ నెల. షూట్ వేసుకొని, లాంగ్ కోట్ వేసుకొని, మంచు పడుతుంది కనుక హ్యాట్ వేసుకొని బయట నిలబడి ఉన్నారు. ఆమెన్ అన్నటువంటి దానికి అర్థం చెప్పినప్పుడు ఈ బిషప్ గారు తన లాంగ్ కోట్ జోబిలో చేతులు పెట్టి ఇలా తీసి కొంత డబ్బు నాకు ఇచ్చాడు. ఇంకొక బిషప్, ఆయన మెథడిస్ట్ బిషప్, ఆయన కూడా తీసి ఇలాగిచ్చాడు. నేను అన్నాను, ఎందుకు ఇస్తున్నావు అన్నాను. దిస్ ఈజ్ ఫర్ యువర్ మినిస్ట్రీ అన్నాడు. ఆ డబ్బుతో నేను ఆ 10 లక్షలు పెట్టి ఆ మిక్స్చర్ కొన్నాను. నాకు ప్రజలు ఇచ్చిన డబ్బు నేను దేవునికి అర్పించుకున్నాను. మీరు కూడా అలాగే దేవునికి అర్పించుకుంటే నాకు దేవుడు ఏ విధముగా దీర్ఘాయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఉల్లాసంతో నిలబెట్టించున్నాడో అటువలే మీకు కూడా ఆరోగ్యం ఇచ్చి, దీర్ఘాయుష్ ఇచ్చి, ఉల్లాసం ఇచ్చి మీకు భూమి మీద ఆయన నిలబడతాడని నేను చెప్తున్నాను. ఎందుకంటే నాకు ప్రజలు ఇచ్చింది నేను దేవునికి ఇచ్చాను కనుక నువ్వు కూడా దేవునికి అలాగ ఇచ్చినట్లయితే ఇది నీ పట్ల సంభవం అవుతుందని నేను చెప్పగలుగుతున్నాను నా జీవితాన్ని బట్టి. వాళ్ళు చేసిన పాపము యొక్క జీతము మరణము. మరి వాళ్ళ మరణము నీ మీద వేసుకుంటావా? ఆమెన్ అన్నాడు. మరి వాళ్ళ పాప పరిహారము మరి పవిత్రమైన రక్తంతో కడగవలసి ఉంటుంది. నీవు నా ఆత్మవు కనుక నీవు పరిశుద్ధాత్మవు. మరి నీవు నీ పరిశుద్ధ రక్తమును మరి ప్రోక్షించవలసి ఉంటుంది, లేకుంటే వాళ్ళ పాపము కడగబడదు. ఆమెన్, నా రక్తాన్ని ప్రోక్షిస్తాను అని అన్నాడు. ఆమెన్. పిమ్మట మరి వాళ్ళు నీ యందు నమ్మకం ఉంచులాగున మృత్యువుని జయించి 3వ దినమున నీవు లేవవలసి ఉంటుంది. ఆమెన్ అన్నాడు. పిమ్మట నీ శరీరమును గాయపరచుకోవలసి ఉంటుంది. ఆమెన్ అని అన్నాడు. అది అన్యాయముతో కూడినటువంటి సమాజము, ప్రపంచము కనుక నీకు నీ రక్త ప్రోక్షణములో మరియు నీవు నీ శరీరమును ప్రజల క్షేమార్థమై విడుదల నిమిత్తము అర్పించుకునే సమయమందు నీకు అన్యాయం జరిగితే అది సహించవలసి వస్తుంది అంటే ఆమీన్ అన్నాడు. ఆ సందర్భములో ఆమెన్ అన్నాడు. ఈ మాటలు నేను గ్రేస్ మెథడిస్ట్ చర్చ్ వాషింగ్టన్ డీసీ అమెరికాలో చెప్పినప్పుడు ఈ బిషప్ గారు, ఆ బిషప్ గారు లాంగ్ కోట్లో చేయి పెట్టి అలా డబ్బు తీసి నాకు ఇచ్చారు. దేవుడు నాకు భూలోకానికి ఎందుకు పంపించాడు? నేను ఆయన పని చేయుటకు, ఆయన ప్రజలైన మీ కొరకు ఆయన చెప్పిన పద్ధతిలో నేను అన్ని త్యాగం చేయడానికి పంపించాడు. కనుకనే నేను అలా త్యాగం చేస్తున్నాను. 82 సంవత్సరాల్లో మనిషి 1 గంటన్నర 2 గంటలు మరి ఎక్కడ పోలీస్ స్టాఫ్లు కామాలు లేకుండా మాటలాడలేడు. 82 సంవత్సరాల్లో నేను నడుచుచున్నట్లు నడవలేడు. మాట్లాడుతూ 2 గంటలు మాట్లాడుతూ నడవాలంటే దేవుని యొక్క దీర్ఘాయుషు, శక్తి, అభిషేకము, ఆశీర్వాదము ఉన్నప్పుడు, దేవుని ఆత్మలోన నివాసము చేయుచున్నప్పుడు ఆ దేవుని ఆత్మే నీకు బలం అందించును. కనుక నాలో ఉన్న దేవుడు మీలో కూడా ఉంటాడని నేను నమ్మకంతో చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే నేను చేసినట్లు మీరు కూడా చేసినట్లయితే నాకు చేసిన దేవుడు మీకును చేస్తాడు.
ఇప్పుడు మన అవసరత మిక్సర్ కొనాలి. దయచేసి మీరందరూ 1 month శాలరీ, 1 month పెన్షన్ కొందరు ఇచ్చారు, ఇంకా కొందరు ఇవ్వవలసి ఉంది. దయచేసి ఇవ్వండి మీకు నేను మనవి చేయుచున్నాను. నాకు ఇచ్చిన ఆయుష్, ఆరోగ్యం, సమాధానము, ఐక్యత మీకు కూడా దేవుడు అనుగ్రహిస్తాడని మీరు నమ్మండి. ఎందుకంటే ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడును అని సెలవిచ్చాడు లూకాసు వార్త 6:38. అంటే నువ్వు ఇచ్చినప్పుడు ప్రతిఫలముగా నీకు దేవుడు ఏమిస్తాడు? అది నీ ఇష్టానుసారంగా ఇవ్వడు, తనకు ఇష్టానుసారంగా ఉన్నది నీకు ఇస్తాడు. ఆయుష్ ఇవ్వచ్చు, ఆరోగ్యం ఇవ్వచ్చు, ధనం ఇవ్వచ్చు, కొడుకుల్లో మార్పు తేవచ్చు, భార్యలో మార్పు తేవచ్చు, భర్తలో మార్పు తేవచ్చు, ఉద్యోగంలో ప్రమోషన్ ఇవ్వచ్చు, లేదా నీకు కావలసినంత శరీర బలం ఇవ్వచ్చు. తెలియదు. ఒకసారి ఒక ప్రిన్సిపాల్ గారు, ఆయన పేరు మర్చిపోయాను, ఆయన ఒకసారి అన్నాడు, అయ్యా నేను ప్రిన్సిపాల్ని డిగ్రీ కాలేజీకి, మరి ఇంకా నాకు ప్రమోషన్ ఉండదు, ఇదే లాస్ట్ ప్రమోషను, మీరు దేవుడు నీకు ప్రమోషన్ అనుగ్రహిస్తున్నాడని చెప్పారు, అది ఎట్లా సంభవం అవుతుంది? ఇట్స్ నాట్ పాసిబుల్ అని అన్నాడు. నేను అన్నాను, మరి నేను పలికింది నేను పలికితే అది నీ జీవితంలో అమలు జరపబడదు, దేవుడు పలికిస్తే అమలు జరపబడుతుంది అని అన్నాను. ఆయన పేరు ప్రిన్సిపాల్ డేవిడ్ అనుకుంటాను, డైరీలో ఉంది. మరి ఆయన సెక్రటేరియట్ ఆయనకి పిలిచారు. ఆయన సెక్రటేరియట్ వచ్చి ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్తో కలిశాడు. నీకు ఇంకెంత సర్వీస్ ఉందని అడిగాడు. నాకు ఇంకా ఒక 5-6 సంవత్సరాలు ఉంది సార్ అన్నాడు. నీకు మరొక ప్రమోషన్ ఇస్తానని అన్నాడు. ఇట్స్ వండర్ఫుల్. డేవిడ్ గారికి ఒక ప్రమోషన్ ఎలాగిచ్చాడంటే, ఒక పోస్ట్ క్రియేట్ చేసి ఆయనకు ప్రమోషన్ ఇచ్చాడు. ఇది సంభవించింది ప్రిన్సిపాల్ డేవిడ్ గారి జీవితంలో. ఆయన మరి ఇప్పుడు బ్రతుకున్నాడో లేక చనిపోయాడో తెలియదు, కానీ మరి 2 బిడ్డల తల్లిని పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు అనంటే ఆమె భర్త చనిపోయాడు. ఈ పిల్లలకి ఆయన సహాయం చేస్తుండేవాడు. ఆ సందర్భంలో ఆమె ఇంటికి వెళ్ళి పైసా పరక అందిస్తుండేవాడు. అప్పుడు ఊరు వాళ్ళంతా పంచాయతీ కూర్చొని ఆయన్ని పిలిచారు. ప్రిన్సిపాల్ గారండి, మరి మీరు ఈ విధంగా వస్తున్నారు, సహాయం చేస్తున్నారు, మేము తెలుసుకున్నాము, కానీ ఊరిలో ఒక చెడ్డ పేరు వచ్చింది ఆ విధవరాలకి, మీరు రావడమైనా బంద్ చేసేవాలి, లేదా ఆమెకు పెండ్లి చేసుకోవాలి అని అంటే, అప్పుడు సరే అన్నాడు. ఆమెను పెండ్లి చేసుకున్నాడు. ఆయన లూథరన్, ఆమె భర్త కూడా లూథరనే. ఈ సంగతి ఆయన నాకు అడిగాడు, చేసుకోవచ్చా వద్దా అన్నాడు. నేనన్నాను, నీ మనశ్శాక్షి నీకు చేసుకోవచ్చని చెప్తే చేసుకో అన్నాను. అప్పుడు లేదు అంటే నేను ఆ ఇంటికి, ఆ ఊరికి వెళ్ళడం మానేవాళ్ళని పంచాయతీ వాళ్ళు చెప్పారు. సరే చేసుకో అన్నాను. చేసుకున్నాడు. మరి ఆయన బ్రతుకున్నాడా లేక కోవిడ్లో చనిపోయాడా నాకు తెలియదు, కానీ దేవుడు ఆయనకు ఒక స్పెషల్ ప్రమోషన్ ఇచ్చాడు. ఆయన మీకు తెలుసు అనుకుంటాను, షెడ్యూల్ ట్రైబ్స్ మొదలగు వారు, వెనకబడిన జాతుల వారికి ఒక కాలేజ్ ఉంటుంది, ఒక జూనియర్ కాలేజ్ ఉంటుంది, ఒక డిగ్రీ కాలేజ్ ఉంటుంది. దానికి ఆయన ప్రిన్సిపాల్ డేవిడ్ గారు. మరి ఇంకొక పోస్ట్ క్రియేట్ చేసి అటువంటి కాలేజీల్లో ఉన్న ప్రిన్సిపాల్ అందరి మీదకి ఆయన్ని ప్రమోషన్ ఇచ్చి ఆయనకి అపాయింట్ చేశారు. ఒకసారి ఆయన 1 month శాలరీ తెచ్చి, అయ్యా దేవునికి నేను సమర్పించుకుంటున్నానని ఇచ్చాడు. ఆయన పేరు డేవిడ్. మరి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దేవుడే నా దేవుడు, నా దేవుడే మీ దేవుడు. మీరు దేవునికి ఇస్తే మీరు దరిద్రులు కారు. మీరు దేవునికి ఇస్తే మీరు ముష్టెత్తుకొని రోడ్డు మీద పడరు. ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయాడు ఆయన, జనరల్ మేనేజర్ దీపక్ లాజరస్.
ఆయనకు 20,000 ఇచ్చాడు. ఆయన భార్య ఒక 10,000 ఇచ్చింది. ఆయన భార్య తాలూకా తండ్రి రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. మరి ఆమె ఎస్పీ కాలేజ్ స్టూడెంట్. ఆమె మరి ఆమె ఇంటికి పెద్ద కూతురు అనుకుంటాను. కాదు, చిన్న కూతురు. నీ మీదకి 2 అన్నలు ఉన్నారు, 3 ఉన్నారు. ఓహో, ఈమె ఆఖరిదాయి. మరి ఆయన నాకు బాగా పరిచయం. ఆయన నాకు కటక్ బ్యాప్టిస్ట్ చర్చిలో ఆయన అల్లుడు, అంటే ఈమె భర్త, ఆలోచన చేసి కమిటీతో మాట్లాడి 5 రోజులు మీటింగ్ పెట్టారు. 5 రోజులు ఒకే సబ్జెక్ట్ చెప్తావా అని అడిగాడు పాస్టర్. ఆయన పేరు పాస్టర్ కట్వా గారు. ఆయన చనిపోయాడు, ఇప్పుడు చనిపోయాడు. చాలా పెద్ద మనిషి. అంటే నేను అన్నాను, ఒకే సబ్జెక్ట్ చెప్పాలా? ఓకే, చెప్తాను అన్నాను. ఆ 5 రోజులు కూడా మధ్యాహ్నం మరియు సాయంకాలం సభలలో రూతు గ్రంథం వాళ్ళకి చెప్తే ఆ కట్వా పాస్టర్ గారు వచ్చి నాకు ఏమన్నారంటే, నేను రిటైర్మెంట్ అయిపోతాను మరొక సంవత్సరం లోపల, నా లైఫ్లో నేను ఎప్పుడు వినలేదు రూతుని గురించి అలా మీరు చెప్పారు, మీరు చాలా జ్ఞానవంతులు. అంటే నో పరిశుద్ధాత్ముడు చెప్పించాడు అన్నాను. పాస్టర్ కట్వా గారు. ఆయన భార్య కూడా చనిపోయింది అనుకుంటాను. ఆయన భార్య కూడా చనిపోయింది. కొంచెం 1-2 తప్పులు చేశాడు కనుక ఆయన కుమారుడు, ఆయన కుమార్తె రాంగ్ రూట్లో పోయారు, దేవునికి దూరం అయిపోయారు. ప్రతి పాస్టర్ కూడా తప్పుడు పనులు చేస్తాడు. నేను కూడా చాలా తప్పుడు పనులు చేశాను. దేవుడు నాతో మాట్లాడినప్పుడు మరి ఇక తప్పుడు పనులు చెయ్యనని ఒప్పుకున్నాను. ఒక్కొక్క పని అలా వదులుకున్నాను. ఇప్పుడు యూట్యూబ్లో ఈ మాట నా పొజిషన్లో ఉన్న ఏ పాస్టరు ఒప్పుకోడు, వాడికి అవమానం అని. నేను ఎందుకు ఒప్పుకుంటున్నానంటే దేవునికి మహిమ కలగాలని, దేవునికి ఘనత కలగాలని నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే నా విధంగా తప్పుడు పనులు చూసిన పాస్టర్లు నాకంటే గనులు అవుతారు నా సాక్ష్యం వినటం ద్వారా. అందుకే చెప్తున్నాను. మరి నాకు తెలియకుండానే నేను చాలా గర్వంగా ఉండేవాడిను. నాకు తెలియకుండానే నేను 2-3 చెడ్డ పనులు చేశాను. నాకు తెలియకుండానే నేను 2-3 కొన్ని దుష్కార్యాలు, చెడు తలంపులు నాకు వచ్చాయి. దేవుడు మెల్లమెల్లగా ఇది తప్పు అని చెప్పినప్పుడు నేను వాటిని వదులుకున్నాను. ప్రతిఫలంగా దేవుడు నాకు ఇంత జ్ఞానం ఇచ్చాడు. ప్రతిఫలంగా నాకు దేవుడు సంస్కృత జ్ఞానం ఇచ్చాడు. ప్రతిఫలంగా దేవుడు నాకు తెలుగు జ్ఞానం ఇచ్చాడు. తెలుగులో 100కి 3 మార్కులు వచ్చాయి నాకు. మరి నేను 14 గ్రంథాలు రాశాను. నా గ్రంథాలు మాదిరి గ్రంథాలు భారతదేశంలో ఏ భాషలో ఏ క్రైస్తవుడు రాయలేదు. అదేంటిది? ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ. ఎప్పుడైతే పాస్టర్ అన్నవాడు దేవునికి సమర్పించుకుంటాడో వాడికి 10 విధమైన పరీక్షలు వస్తాయి. 10 విధమైన పరీక్షలు వచ్చినప్పుడు, ప్రభువా నేను ఏపాటి వాడను, నేను నిలబడలేకపోతున్నాను ఈ సిచ్యువేషన్లో. తెలుగులో సిచ్యువేషన్ అంటే ఏమంటారు? పరిస్థితిలో నిలబడలేకపోతున్నాను, కనుకరించవా అని ప్రార్థన చేస్తే దేవుడు నిలబెట్టిస్తాడు. దానిని నీవు జయించేటట్లు నీకు ఆలోచన ఇస్తాడు. దానిని జయించేటట్లు నీకు జ్ఞానము, శక్తి, బలము, డిటర్మినేషన్, తెలుగులో ఏదో అంటారు డిటర్మినేషన్, తీర్మానం. ఓకే, తెలుగులో కొన్ని పదాలకు నాకు అర్థాలు తెలియవు. బట్ ఎనీవే, when you surrender your life to the Lord, and God shall permit 10 tests in your life, and when you encounter all these 10 tests, you must speak to the Lord, saying that you are not able to win the victory over these tests. If you ask strength to the Lord, Lord shall give you the strength, and He will give you His Spirit. His Spirit shall dwell in you, and His Spirit will make you strengthen.
His Spirit will make you wise. His Spirit will give you knowledge. His Spirit will give you wisdom. Knowledge is confined to the world. Wisdom is confined to the divinity. So knowledge is different. Wisdom is different. These are all will be possible when you surrender your life into the hands of the God Almighty. But it's not an easy task. అంత సులువైన పని ఇది కాదు. అంత సులువైన పని ఇది కాదు. ఈ కంట్రీ క్లబ్ నుంచి నాకు ఫోన్లు వచ్చేవి. నా వెనకాల ఒక 3 ఆడవాళ్ళు పడ్డారు. ప్రభు అన్నాడు, వాళ్ళ జోలికి పోవద్దు అన్నాడు. నేను వాళ్ళ జోలికి పోలేదు. నా భార్యకు కూడా తెలుసు. ఇంటికి ఫోన్లు వచ్చేవి. దేవుడు చెప్పినట్లు పాస్టర్ వినాలి. వింటే వాడికి ఆయుష్, ఆరోగ్యము, జ్ఞానము, తత్వజ్ఞానము, బలము, శరీర బలము, అంతేగాక జనములకు ఆశీర్వాదకరంగా వాడిని దేవుడు నిలబెడతాడు. He will be a blessing unto the people of God. God shall make him like that when you surrender your life to the Lord. But it's not an easy task. No pastor can do that. It's very impossible. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఈవేళ దేవుని వాక్యము, రేపు దేవుని వాగ్దానము, ఒరే రోజుకో వాగ్దానం దేవుడు ఇవ్వడు రా. ఈవేళ ఈ వాగ్దానం అంటే వచ్చే వారు ఇంకొక వాగ్దానం అట. ఎవడరా చెప్పాడు ఈ పద్ధతి? బికాజ్ క్రిస్టియన్స్ ఆర్ ఫూల్స్. వాళ్ళు జ్ఞానం లేదు, మూర్ఖులు, వాళ్ళు అవివేకులు. వాళ్ళకి ఏది చెప్తే అదే వాళ్ళు నమ్ముతారు. సోమవారం ఒక వాగ్దానం అట, మళ్ళీ వచ్చే ఆదివారం ఇంకొక వాగ్దానం అట. వారం ఇంకొక వాగ్దానం ఇచ్చినట్టు బైబిల్ ఎక్కడ లేదు. వాడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ద ప్రామిసెస్ విచ్ హ్యావ్ బీన్ స్పోకెన్ బై ద లార్డ్, in order to implement those promises in the lives, God took many years, 15 years, 25 years, 30 years. ఆ చెప్పినోడికి జ్ఞానం లేదు, ఆ క్రైస్తవులకు కూడా జ్ఞానం లేదు. రోజుకొక వాగ్దానం దేవుడు ఇవ్వడు. వాడు మీకు ఫూల్ చేస్తున్నాడు. యూ బ్లడీ క్రిస్టియన్స్ ఆర్ ఫూల్స్. హీఈస్ మేకింగ్ యూ మోర్ ఫూల్స్. ఇప్పుడు నాకు వాడికి నా మీద వాడికి కోపం వస్తుంది. ఎందుకు? నేను నిజం చెప్పాను. వారంకి ఒక వాగ్దానం ఎవడిస్తాడరా? అది ఏ బైబిల్లో ఉందిరా? ఈ వారం ఒక వాగ్దానం, రేపు ఒక వాగ్దానం, సోమవారం వాగ్దానం, తెల్లవారం వాగ్దానం, మంగళవారం ఒక వాగ్దానం. ఓ యూ బ్లడీ ఫూల్. మనుషులకు నువ్వు ఫూలిష్ చేస్తున్నావు. నీకు ఆశీర్వాదం అనగా బదులు శాపం వస్తుంది రా పాస్టర్. మీరు చాలా ఆశీర్వదించబడిన జనములు. ఏలయనగా దేవుడు మీకు అతి ఉత్తమమైనటువంటి వివరములను మరియు చాలా నిగూఢమైన మర్మముతో కూడిన వివరములను ఇప్పి మీకు ఆయన బోధిస్తున్నాడు. ఈ ప్రకటన గ్రంథం యొక్క వివరములు నేను వ్రాయలేదు, దేవుని ఆత్మ నా చేత రాయించింది. ఎందుకంటే నాకంత జ్ఞానము లేదు. నేను ఎప్పుడైతే దేవునికి సమర్పించుకున్నానో అప్పుడు దేవుడు నా చేత ఈ గ్రంథం రాయి, ఆ గ్రంథం రాయి, ఈ గ్రంథం రాయి అని చెప్తా రాయడం మొదలుపెట్టాను. దేవునికి సమర్పించుకోవడం అన్నది అతి తేలికైన విషయం కాదు. లవొదికయ సంఘము పట్ల దేవునికి చాలా కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే వాళ్ళ విశ్వాసము మృతమైనది. అంటే దియర్ ఫెయిత్ ఈజ్ డెడ్ ఫెయిత్. వాళ్ళ మృతమైన విశ్వాసము దేవుని యొద్ద నుండి రావలసిన అనేక ఆశీర్వాదములు పోగొట్టుకున్నది. అలాగే పాస్టర్లు నాలాంటి వాళ్ళు దేవుని ప్రజలైన సంఘస్థులకు దేవుడు ఏర్పాటు చేసిన ఆశీర్వాదములు వారికి రావాలంటే నాలాంటి వాడు వేషధారిగా ఉండకూడదు. మృతమైన విశ్వాసం ఉండకూడదు పాస్టర్లకి. పాస్టర్లు ప్రజలకి ఫూల్స్ చేయకూడదు. రోజుకొక వాగ్దానం ఇవ్వడానికి ఇచ్చాడు రా బైబిల్లో. మరి ప్రజలు ఫూల్స్. క్రైస్తవులు జనాములు భారతదేశంలో అవివేకులు. అందుకే వీళ్ళు వారికి ఇంకా అవివేకములో పెడుతున్నారు. రోజుకొక వాగ్దానం ఎవడివ్వడు. అలా చెప్పకు.
నిర్జీవమైనటువంటి విశ్వాసంలో ఉన్నాడు ఆ పాస్టర్. ఏ పాస్టర్? లవొడీసియా సంఘంలో ఉన్న పాస్టర్. అలాంటి పాస్టర్లు ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో, తెలంగాణలో, భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో అలాంటి పాస్టర్లు చాలా ఎక్కువగా ఉన్నారు. నిర్జీవమైన విశ్వాసముతో వేషధారణలో ఉన్నారు. నిర్జీవమైన విశ్వాసంలో ఉన్నారు వాళ్ళు. అది వాళ్ళు ఒప్పుకోవాలి. ఒప్పుకొని దేవునికి సరెండర్ అవ్వాలి. గతించిన 6 సంఘములలో సంఘపు దూతలకు అంటే పాస్టర్లకు యేసు ప్రశంసించాడు. ఈ లవొడీసియా సంఘమునకు మాత్రం దేవుడు ప్రశంసించలేదు. ఒకవేళ మనము కూడా లవొడీసియా సంఘంలో ఉన్నటువంటి జనముల మాదిరిగా ఉన్న ఎడల మనకు దేవుడు ప్రశంసించడు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న క్రైస్తవ సంఘములను దేవుడు ఎందుకు ప్రశంసించలేకపోతున్నాడంటే పాస్టర్లు ఆ సంఘంలో దేవుని భయము కలిగించినట్లు, దేవునికి విధేయులగినట్లు వాక్యం బోధించడం లేదు. ఈవేళ ఇది వాక్యము, ఈవేళ ఇది వాగ్దానము, రేపు ఇది వాగ్దానము అని ప్రజలకు ఫూలిష్ చేస్తున్నారు, అవివేకులుగా చేస్తున్నారు. అందుకే సంఘాలకు దేవుడు దీవించలేకపోతున్నాడు. సంఘముల వ్యభిచారం ఎందుకుంది? దోచుకోవడం ఎందుకుంది? త్రాగుబోతులు ఎందుకున్నారు? కుటుంబంలో భార్యాభర్తలకు సమాధానం ఎందుకు లేదు? దానికి పాస్టర్లే కారణం. ఇప్పుడు నేను ఇలా చెప్పినందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఏ పాస్టరు నన్ను ఇష్టపడ్డు, నన్ను లైక్ చేయడు. ఈడెవడరా దరిద్రుడు అని తిడతాడు. వాడు తిట్టడమే నాకు ఆశీర్వాదం. ప్రశంసించలేకపోయినాడు. ఎందుకంటే సంఘస్థులు పశ్చాత్తాపడలేదు, సంఘ కాపరి పశ్చాత్తాపం పడలేదు. పశ్చాత్తాపానికి ముందు ప్రాయశ్చిత్తం నెరవేర్చాలి. ప్రాయశ్చిత్తం నెరవేర్చడం దేవుడు చెప్తాడు, ఈ విధంగా నీవు నీ ప్రాయశ్చిత్తం నెరవేర్చని. ప్రజల పాపమునకు తగిన ప్రాయశ్చిత్తము నీవు నెరవేర్చవలసి ఉంటుంది. ఆమేన్ అన్నాడు. అందుకే ప్రజల యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తం నెరవేర్చుటకు ఆయన గాయపరచబడ్డాడు. అది ప్రాయశ్చిత్తం. యెషయా 53వ అధ్యాయంలో ఈ మాటలు ఉన్నవి. యేసు భూమి మీద రావడానికి 800 సంవత్సరాలు ఉందంటే యెషయా చెబుతున్నాడు ఈ మాటలు. ఆయన మన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తం నెరవేర్చాడని. నీవు ప్రాయశ్చిత్తము నెరవేర్చకపోతే నీ పశ్చాత్తాపము విలువైనది కాదు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవంటున్నాడు. 14వ వచనం చదువు. 14వ వచనం. లవొడీసియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులేవనగా 15. నీ క్రియలను నేను ఎరుగుదును. మనము చేస్తున్న పనులు, మనము పనులు చెయ్యకముందే ఆలోచన మనకు కలుగుతుంది. ఇప్పుడు ప్రజలు నాకు ఎక్కువ మంది కావాలంటే నేనేం చేయాలి? ఈవేళ మీకు దేవుని వాగ్దానం అంటాను, రేపు మీకు వాగ్దానం అంటాను. జన్మలు అమ్మ బాబోయ్ దేవుడు మనకు వాగ్దానం వినిపిస్తున్నాడు పలానా సంఘంలో అని పరిగెడతారు. దానికి ప్రతిఫలంగా ఈ పాస్టర్ని దేవుడు భయంకరంగా బోచుతాడు. ఎందుకు? నీ క్రియలు నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు నాలో లేవు, లోకములో లేవు. నీవు నాలో అయినా ఉండాలి, లోకములో అయినా ఉండాలి. నిలువెచ్చగా ఉన్నావు. నాలో ఉండడం అంటే అర్థం ఏంటి? నాకు లోబడి, నా వాక్యానికి లోబడి, నా వాక్యానుసారంగా నువ్వు పని చేయాలి, బ్రతకాలి, జీవించాలి. లోకములో ఉండాలంటే అసలు నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు బతుకు. నీవు ఎలాగ బతుకునే బతుకు, నీ జోలికి యేసు రాడు. చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నాలో లేవు, లోకములో లేవు. కొంచెం నాలో ఉంటావు, కొంచెం లోకములో ఉంటావు. కొంచెం నాకు ప్రార్థన చేస్తావు, మరి కొంచెం దురాత్మ నీకు బోధించినట్లుగా పనులు చేస్తావు. నీకు 2 తండ్రులు.
ఒక తండ్రి నేను, ఇంకొక తండ్రి దురాత్మ. అంటే యు ఆర్ ఎ బాస్టర్డ్ బికాజ్ యూ హ్యావ్ 2 fathers. You are bastard because you have 2 fathers. One father is God Almighty and another one father is a demon who is suggesting you, who is guiding you. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. ఇప్పుడు నువ్వు నా నోట్లో ఉన్నావు పాస్టర్ అని మాట్లాడాడు దేవుడు నాతో. నేను ఉమ్మిస్తానురా అన్నాడు. ప్రభువా నీ నోట్లో ఉన్నానా? నేను ఉమ్మిశానంటే మళ్ళీ నువ్వు నా లోపలికి రాలేవు అన్నాడు. మనిషి ఉమ్మిన తర్వాత మళ్ళీ ఆ ఉమ్ము వాడి నోట్లోనికి వస్తుందా? చెప్పాలి, రాదు. అలాగే దేవుని నోటి నుండి ఉమ్ము వేయబడిన వాడు, ఆడదాయి కానీ మగవాడు కానీ బోధకుడు కానీ పాస్టర్ కానీ మళ్ళీ దేవుని నోట్లోనికి రాడువాడు. ఆ మాట చదవగానే నాకు భయం వేసింది. ప్రభువా నన్ను ఉమ్మివేయవద్దు. నేను ఒక్కొక్కటి మెల్లమెల్లగా నాలో ఉన్న బలహీనతలను, అపవిత్ర తలంపులను, అపరాధములను దిద్దుకొనుటకు నీ ఆత్మ నాకు సహాయము చేయవలనని వేడుకుంటున్నాను అని ప్రార్థించడం ప్రారంభించాను. మెల్లమెల్లగా దేవుడు నాకు ఆ బలహీనతలను జయించేటట్లు దేవుని యొక్క శక్తి నాకు అనుగ్రహించాడు. మీకు తెలుసా, అమెరికా దేశంలో ఎంతోమంది తెల్లదొరలు, నల్లదొరలు వ్యభిచారములో పడున్నారు. ఇన్ అమెరికా మెనీ పాస్టర్స్, వైట్ అమెరికన్స్ అండ్ బ్లాక్ అమెరికన్స్, దే ఇండల్జ్డ్ ఇన్ ఫర్నికేషన్. Many pastors in America, now they are hearing me. The whole world will hear me. This is the message of the Lord. The one who teaches the people of God, the one who preaches the word of God to the people of God should not fornicate. But many white pastors and black pastors, many white Americans and black Americans, including Ravi Zacharias, he was from Bangalore. Ravi Zacharias fornicated more than 200 women in his life. 200 ఆడవాళ్లతో వాడు వ్యభిచరించాడు. వాడు ఎటువంటి జబ్బుతో చనిపోయాడో వాడి బాడీ చూస్తే మీకు భయం వేస్తుంది. వాడు చనిపోయిన 4 సంవత్సరాల తర్వాతను వాడి భార్య వాడి దగ్గర ఉన్న ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసింది కమిటీకి. ఆ ఫోన్లో 200 మంది ఆడవాళ్ళు ఉన్నారు. Not only Ravi Zacharias, many black Americans and white Americans, those who are pastors and preaching gospel in the America, they fell in fornication. They are hearing me, my message, through this channel. God wants them to confess their sin. Surrender your lives to the Lord, like me. It's not great that you are preaching gospel and preaching word of God in America. But America is now encountering many bad and dangerous situations, which America never thought of encountering such situations. Come out of the fornication. Confess the Lord about your debauching life, about your womanizing life. Ask God to forgive you. Yea, American pastors. Many Ravi Zacharias are in America. Out of them, 1 or 2 pastors, they have cried with tears. They have confessed in the church saying that I did like this. I am a man of iniquities. I shall never do that. They confessed with tears. 1 or 2 pastors. But not all pastors. God is holy. He would like to see the consecration in the life of the pastor. If you are not sanctified pastor, you will be spit out of his mouth. Though you are a fornicator, you are in the mouth of the Lord Almighty. He said that thou art in my mouth. నీవు నా నోటిలో ఉన్నావు అంటున్నాడు. Once you come out of his mouth,
Your life will be like Ravi Zacharias and many fornicators of America. వ్యభిచారం అక్కడే కాదు, అబద్ధం మాట్లాడడం, దేవుడు చెప్పకపోయింది చెప్పానని చెప్పడం, వారానికి ఒక వాగ్దానం దేవుడు ఇస్తాడరా, ఈవేళ ఈ వాగ్దానం, రేపు ఈ వాగ్దానం, అలాంటివి జరుగుతున్నాయి. ఇవన్నీ ఇటువంటి సంఘములు లవొడిసియా సంఘానికి సరిపోయినవి. ఇవన్నీ లవొడిసియా సంఘములే. Their faith is dead. No life in their faith. నిర్జీవమైన విశ్వాసము వాడిది. 16 చదువు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. This is the saying of Lord. God is speaking. God is speaking. Let me read from the book of Revelation, chapter 3, verse 16. It's like this. Because thou art lukewarm, a preacher, pastor, a black American, white American, a Indian pastors. God said, thou art lukewarm, and neither cold nor hot. I will spew thee out of my mouth. భయంకరంగా దేవుడు ఈ మాటలో సెలవిస్తున్నాడు. Because thou sayest, I am rich and increased with goods and have need of nothing, and knowest not that thou art wretched and miserable and poor and blind and naked. నువ్వు అనుకుంటున్నావు, ఐఎమ్ రిచ్, ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్. ఓ, ఐ హ్యావ్ సో మెనీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్, ఐ హ్యావ్ సో మెనీ కార్స్, ఐ హ్యావ్ సో మెనీ ఫ్లైట్స్, మై ఓన్ ఫ్లైట్స్. People like this, they are thinking in America. Many people, they are thinking like that. God gave them money in order to preach the gospel to the nations of the world, not to establish their own kingdom, not to purchase special flights for them. They should open their eyes. They must read. I suggest them. I command such pastors in America to read the verse 17 of chapter 3 in the book of Revelation. చదువు 17 చదువు. నీవు దౌర్భాగ్యుడవును, Thou art wretched. దిక్కుమాలిన వాడవును, Yes. దరిద్రుడవును, Yes. గ్రుడ్డివాడవును, Ah. దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక Ah. నేను ధనవంతుడను, Ah. ధన వృద్ధి చేసి ఉన్నాను. నాకెంత డబ్బు ఉంది బ్యాంకులో, నాకేముంది, నాకు 3 ఫ్లాట్స్ ఉన్నాయి, 4 ఫ్లాట్స్ ఉన్నాయి. నేను ఫలానా పని చేస్తున్నాను, నాకు ఇంత జీతం. నేను రేపు పొద్దున్న నేను ఫలానా ప్రమోషన్ వచ్చేస్తుంది, నేను ఫలానా ప్రమోట్ అయిపోతాను, నాకు ఇంకా ఇంత జీతం వస్తుంది. నాకేమీ కొదవలేదు, నాకేం కొదవలేదు అని అనుకుంటున్నావు. Let me read again. Thou sayest, I am rich and increased with goods and have need nothing, and knowest not that thou art wretched and miserable and poor and blind and naked. In America, there are many pastors, those who have hundreds of acres of land. They have their own flights. God didn't give them to fly by flights. God gave them to preach the gospel into the pagan countries, to the pagan people of the other nations of the world. They do not know that they are naked. They do not know that they are blind. He may be an American pastor. He should know this. He should read this word. If you are righteous, if you have God-fearing nature, if you are obedient to the Lord, and if you are doing right things, righteous works, no man shall come unto you. Nobody will be against you. వాడికంటే ముందు దేవుడు చూస్తాడు వీడేం చేస్తున్నాడు అని. 18వ వచనం చదువురా.
నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశమూల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. గాడ్ ఈజ్ టీచింగ్ రేషనాలిటీ. బుద్ధికి ఇంగ్లీష్లో రేషనాలిటీ అంటారు. గాడ్ ఈజ్ టీచింగ్ రేషనాలిటీ టు ద పాస్టర్స్, దోస్ హూ ఎస్టాబ్లిష్ దియర్ కింగ్డమ్. ఐ కౌన్సిల్ thee to buy of me gold tried in the fire, and thou mayest be rich and white raiment, that thou mayest be clothed, and that the shame of thy nakedness do not appear, and anoint thine eyes with the eye salve, that thou may see clearly. ఇదే విలేపము, ఇదే ఆయింట్మెంట్. నా దగ్గర నువ్వు ఐ శాల్వ్ కొనుక్కో అన్నాడు. ఐ శాల్వ్ అంటే ఐ ఆయింట్మెంట్. SALV శాల్వ్ అంటే ఆయింట్మెంట్. కొనుక్కో, నీ కళ్ళు బాగా కనబడతాయి. యూ కెన్ సీ clearly with your eyes if you purchase eye salve from me. నా దగ్గర నువ్వు ఆ ఆయింట్మెంట్ కొనుక్కున్నప్పుడు నీ కళ్ళు బాగా కనబడతాయిరా అంటున్నాడు పాస్టర్కి. As many as I love, I rebuke and chasten. Be jealous therefore and repent అంటున్నాడు దేవుడు 19వ వచనంలో. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక. Pastors in America, God is loving you. God is loving you. He loves you. That's why He is speaking to you. And that's why He is advising you to purchase eye salve from Him, so that you can see clearly with your eyes what you are doing. Your works you can see clearly. Ask me, I will give you salve. I will give you eye salve, so that your eyes can see clearly all the works which you are doing. I have not given you lots of money to establish your kingdom. I have given you money what for? To purchase a special flights for you? Pastors in America. Though I am in India, but I am an obedient to the Lord. The Lord has brought a lot of change in my thoughts, in my life, in my character. He has given me His Spirit. He has taken away my spirit. And I have purchased eye salve from the Lord, so I can see everything. That's what I'm doing clearly with my eyes. This is the command of the Lord. Pastors in America, pastors in India, God has not given you to establish your own kingdom. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. Book of Romans chapter 14 verse 17. Let's read. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని అది నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. The kingdom of God is not meat and drink, but righteousness and peace and joy in the Holy Ghost. పరిశుద్ధాత్మలో ఉల్లాసము, అది దేవుని యొక్క రాజ్యం. నీ ఇంట్లో ఉల్లాసము, నీ సంఘములో ఉల్లాసము, వ్యక్తిగతముగా నీ జీవితంలో ఉల్లాసము ఉన్న ఎడల దేవుని రాజ్యము నీలో ఉన్నది, నీ ఇంట్లో ఉంది, నీ లైఫ్లో ఉన్నది. Honor the Lord.
లవడుసియా అనేది హీబ్రూ సౌండ్ అనండి. లవడుసియా అనేది లవడిసియా అనేది హీబ్రూ సౌండ్. హీబ్రూ సౌండ్. లవడుసియా లవడిసియా ఈజ్ ద సౌండ్ ఆఫ్ హీబ్రూ. ఇస్ ద సౌండ్ ఆఫ్ హీబ్రూ. లవడుసియా అని హీబ్రూలు అంటే తెలుగులో ఏమంటారంటే ఒరిజినల్గా మీరందరూ నిలబడండి. మీ నోటితో ఇప్పుడు అంటారు, దయచేసి నిలబడండి. ప్లీజ్ స్టాండ్ అప్ అనండి. ద వర్డ్ లవడిసియా ఈజ్ హీబ్రూ సౌండ్. ఇన్ ఇంగ్లీష్ the right of laity. The right of laity అని అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? ది రైట్ ఆఫ్ లైటీ. హీబ్రూలో, ఇంగ్లీష్లో. ఇప్పుడు రైట్ అని అంటే హక్కు, లైటీ అంటే సామాన్య ప్రజలు, తమ పరిచర్య చేసే ప్రజలు లేని వారు అని అర్థం ఇచ్చుచున్నది. లైటీ అనగా సామాన్య ప్రజలు. లైటీ అంటే సామాన్యమైన ప్రజలు, మత పరిచర్య చేయలేని ప్రజలు. లైటీ అనగా సామాన్య ప్రజలు. లైటీ అనగా సామాన్యమైన ప్రజలు. ఇంగ్లీష్లో ఏమంటారంటే నాట్ అమాంగ్ క్లెర్జీ పీపుల్. నాట్ అమాంగ్ క్లెర్జీ పీపుల్. క్లెర్జీ పీపుల్ అంటే ఏమిటో తెలుసా? మతపరమైన పనులు చేయువారు అనండి. క్లెర్జీ పీపుల్ అనగా మతపరమైన పనులు చేయువారు. ఇప్పుడు ది రైట్ ఆఫ్ లైటీ అనగా నాట్ అమాంగ్ క్లెర్జీ పీపుల్. చూసారా? మతపరమైన పనులు చేయు వారి మధ్యలో లేని సామాన్యమైన ప్రజలు అని అర్థం. ఇంత పెద్ద అర్థం మీకు చెప్పినాడు ఇండియాలో ఎవడు లేడు. పరిశుద్ధాత్మ మీకు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ మీకు చెప్తున్నాడు నాట్ అమాంగ్ క్లెర్జీ పీపుల్ అని భావం ఇచ్చుచున్నది ఇంగ్లీష్లో. ది రైట్ ఆఫ్ లైటీ అని అంటే నాట్ అమాంగ్ క్లెర్జీ పీపుల్ అని అర్థమిస్తుంది. అంటే మతపరమైన పనులు చేయు జనముల మధ్య లేనివారు అని అర్థము. మతపరమైన పనులు చేయు జనములలో లేనివారు, దానికి హీబ్రూలో ఏమంటారు? లవడుసియా. మతపరమైన పనులు చేయు జనములలో లేని వారికి అనండి. మతపరమైన పనులు చేయువారి మధ్యలో లేని వారికి లవడుసియా అని హీబ్రూలో అంటారు. యు ఆర్ వండర్ఫుల్ పీపుల్. ప్లీజ్ శ్రమ్. ఇవి నేను రాయడానికి నాకు చాలా శ్రమ అనుభవించవలసి వచ్చింది. హీబ్రూ, గ్రీక్, లాటిన్ మొదలగు భాషలలో ఉన్నటువంటి కొన్ని గ్రంథాలు తీసి చదవలసి వచ్చింది. చదివి నేర్చుకోవలసి వచ్చింది. నేర్చుకుని మీకు నేను తెలియజేస్తున్నాను. లవడుసియా అని హీబ్రూలో అంటారు. లవడుసియా అని లవడుసియా హీబ్రూలో అంటారు. ది రైట్ ఆఫ్ లైటీ అని ఇంగ్లీష్లో అంటారు. దీని భావం ఏమిటంటే నాట్ అమాంగ్ క్లెర్జీ పీపుల్ అని ఇంగ్లీష్లో అంటారు. మతపరమైన పనులు చేయు వారి మధ్యలో లేనివారు. మతపరమైన పనులు చేయు వారి మధ్యలో లేనివారు అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మతపరమైన పనులు ఇప్పుడు వాళ్ళు వండుతారు,
వాళ్ళు కోస్తారు, వాళ్ళు తాలింపు పెడతారు. నేను సిలిండర్ ఇచ్చాను, నేను డబ్బు ఇచ్చాను, మీరు ఫలానా సహాయం చేశారు, మీరు సహాయం చేశారు, మీరు సహాయం చేశారు, మీ సహాయం అంతా కలిసి షామియాన వేశాను, గోడలు కట్టాను, 2 పొయ్యిలు తెచ్చాను, వాళ్ళ కొరకు డబుల్ షామియాన వేసాను, వాళ్ళకి ఎండ తగల. ఇవన్నీ మతపరమైన పనులు. ఎందుకంటే మనము మన పిల్లలతో సైతము ఉపవాసంతో ప్రార్థన చేయాలి అని అనుకుంటున్నాం కనుక. ఎందుకంటే ఉపవాసంతో ప్రార్థన చేసి మేము లవొడిసియా సంఘస్థుల వంటి వారము, దయచేసి మమ్మల్ని క్షమించి మాకు నూతనత్వము దయచేయము, మా పిల్లలకు మా కుటుంబములకు నూతనత్వము దయచేయము, మేము ఒప్పుకుంటున్నాము, మేము లవొడిసియా సంఘస్థుల వంటి వారము, మా విశ్వాసం మృతమైనది, అవర్ ఫెయిత్ ఈజ్ డెడ్ ఫెయిత్. సో లైక్ దట్ యూ హ్యావ్ టు కన్ఫెస్ ఆన్ ద డే ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయర్. అండ్ ఫర్ ఫాస్టింగ్ ప్రేయర్ somebody will come forward to donate something according to their own status. ఎవరు 100 రూపాయలు, ఎవరు 1000 రూపాయలు అలాగే ఇచ్చారనుకోండి. రేపు ఉపవాస ప్రార్థన కొరకు ఇచ్చినప్పుడు వాళ్ళు మతపరమైన పనులు చేస్తున్నారు. అటువంటి పనులలో లేని వారికి లవొడిసియన్స్ అంటారు. ఇజ్ ఇట్ క్లియర్? దీపక్ బాబు आप किसी बुझ पड़े अब तरह कोई भी अच्छा. The people, those who are not involved in the religious works, suppose someday we will set up a fasting prayer. On that fasting prayer, somebody will come forward to give a donation. Somebody 1,000, somebody 2,000, somebody 500, somebody 200, somebody like that. Those people are involved in religious works. They are not Laodiceans. Those who are not involved in such religious works, they are called Laodiceans. రేపు మనం ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నాం అనుకోండి. నువ్వు 100 ఇచ్చావు, నువ్వు 500 ఇచ్చావు, నువ్వు 1000 ఇచ్చావు, నువ్వు 2000 ఇచ్చావు, నువ్వు 3000 ఇచ్చావు, నేను 5000 ఇచ్చాను, వాళ్ళు 5000 ఇచ్చారు అనుకోండి. ఇలాగ మనం ఇచ్చామనుకోండి. అప్పుడు మనం ఏం చేసినాము? మతపరమైన పనులలో మనం ఏమై ఉన్నామో ఇన్వాల్వ్ అయి ఉన్నాము. అంటే ఇన్వాల్వ్మెంట్ తెలుగులో ఏమంటారు? పాలిభాగస్థులం అయి ఉన్నాము. ఓకే, అప్పుడు మనము లవొడిసియన్స్ కాము. అటువంటి పనులలో మనము పాలిభాగస్థులము కాకపోతే లవొడిసియన్స్ అని అంటారు. అంటే అర్థమేంటి? ఆ లవొడిసియా సంఘములో మతపరమైన పనులలో ఇన్వాల్వ్ కాకుండా దూరముగా ఉండి నాటకాలు ఆడుతున్నారు. వాళ్ళ విశ్వాసము మృతతుల్యము. వాళ్ళకి విశ్వాసములో నో లైఫ్ ఇన్ దేర్ ఫెయిత్. దేర్ ఫెయిత్ ఈజ్ డెడ్ ఫెయిత్. దే ఆర్ కాల్డ్ లవొడిసియన్స్. They cannot involve in the religious works. They cannot involve in the religious works of the church. They are all called Laodiceans. But we are not Laodiceans. We are involved in God's works. మనందరము దేవుని పనులలో మనము పాలిభాగస్థులమవుతున్నాము. మనము మనకు చేతనైనంత దేవునికి మనము ఇస్తున్నాము కనుక మనము లవొడిసియన్స్ కాము. అయితే అటువంటి తలంపులు మనకు ఉన్నాయేమో, అటువంటి క్రియలు మనము తెలియకుండానే చేస్తామేమో, అటువంటి ఇబ్బందులు మనకు ఎదురవుతాయేమో. అందుకే మనము ఉపవాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఒప్పుకున్న ఎడల అటువంటి దినములు మనకు రావు. అటువంటి సిచ్యువేషన్స్ అటువంటి పరిస్థితులు మన జీవితానికి రావు అని దేవుడు అంటున్నాడు. దట్ ఈస్ కాల్డ్ లవొడిసియా. ఇన్ హీబ్రూ లవొడిసియా, ఇన్ ఇంగ్లీష్ ద రైట్ ఆఫ్ లైటీ. ద మీనింగ్ ఈజ్ నాట్ అమాంగ్ ద క్లెర్జీ పీపుల్. 1905లో బైబిల్ గ్రంథము చారిత్రాత్మకముగా విజ్ఞాన శాస్త్రముగా జర్మన్లో ప్రకటించారు. In 1905, the Bible was declared in German, saying that this is a historical book and this is a scientific book. In German, during 1905, the German declared about the Bible, saying that this is a historical book. This is a scientific book. In 1920, in America,
నూతన దైవత్వమును గురించి ప్రకటించడం ప్రారంభించారు. 1920లో అమెరికా దేశంలో బైబిల్ని బోధిస్తూ ఏమన్నారంటే, నూతన దైవత్వమును గూర్చి వివరించుచున్న గ్రంథం ఇది. నూతన దైవత్వమును గూర్చి వివరించుచున్న గ్రంథము. బైబిల్ హ్యాస్ బిన్ డిక్లేర్డ్ బై ద అమెరికన్స్ డ్యూరింగ్ 1920 saying that this is a book that's declaring about a new life, a new life, a new spiritual life. In 1905, in German, they have declared Bible is a historical book and it's a scientific book. In 1920, in America, it has been declared that Bible is a book that teaches about the new life, about the new faith, about the new spiritual life. A wonderful information you are hearing. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎవడు ఇండియాలో ఇవ్వలేడు. Nobody, no pastor in the whole Indian Christianity can tell you this information. Only Spirit of God is teaching you. 1905లో జర్మన్లో బైబిల్కి ఏమన్నారంటే చారిత్రాత్మక గ్రంథము, విజ్ఞాన శాస్త్రము అని అన్నారు. విజ్ఞాన శాస్త్రం అంటే సైంటిఫిక్ బుక్, చారిత్రాత్మక గ్రంథం అంటే హిస్టారికల్ బుక్. In 1905, German declared Bible saying that it is a historical book and it's a scientific book. In 1920, in America, the saints of Christian faith, they declared saying that this is a book teaching about new life. It's giving a new life. దేవునికి కోపం వచ్చింది. 1905 తర్వాత 1920లో ఎదురు డిక్లేర్ చేశాడు. నిన్ను గురించి ఎవరైనా ఏదైనా చెడ్డ మాట్లాడారనుకో, డోంట్ వరీ. ఇఫ్ సంబడి స్పీక్స్ సంథింగ్ ఇల్ అబౌట్ యూ, డోంట్ వరీ. గాడ్ షిల్ రైజ్ సంబడి ఎల్స్ టు స్పీక్ అబౌట్ ద రియాలిటీ ఆఫ్ యువర్ లైఫ్. సంబడి విల్ స్పీక్ ఆన్ యువర్ బిహాఫ్. ఒకప్పుడు హైదరాబాద్లో పోస్ట్ ఆఫీస్ ఉంది మోతీనగర్లో. ఆ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఆ లోపల గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్లో ఒకసారి ఒక భక్తుడు విశాఖపట్నం నుండి వచ్చి నన్ను దూషించాడు. నన్ను చాలా నీచంగా ఆయన మాట్లాడాడు. అదే భక్తుడు 15 సంవత్సరాల తర్వాతను వెస్ట్ గోదావరి జిల్లాలో నన్ను గురించి గంట సేపు చెప్పాడు. మరి ఆయన భక్తుడు, ఆయన విశాఖపట్నం భక్తుడు. ఈజ్ ఎ సెయింట్ ఆఫ్ విశాఖపట్నం క్రిస్టియన్ ఫెయిత్. ఇన్ హైదరాబాద్ మోతీనగర్ పోస్ట్ ఆఫీస్ తాలూకా గ్రౌండ్లో నన్ను గురించి చాలా చెడ్డగా మాట్లాడాడు. ఆఫ్టర్ 15 years, the same saint of Visakhapatnam in West Godavari district, he spoke more than 1 hour about me. మరి ఆయనకు దేవుడు బయలుపరిచాడు. 15 సంవత్సరాల తర్వాత ఆయన సత్యం నేర్చుకొని నన్ను గూర్చి మరి ఆయన 1 గంట సేపు చెప్పాడు. అంటే దేవుడు ఆయనకు బయలుపరచడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 15 సంవత్సరాలు పట్టింది. ఆయన పేరు పిడి సుందర్రావు గారు. పిడి సుందర్రావు గారు హైదరాబాద్ మోతీనగర్ పోస్ట్ ఆఫీస్ గ్రౌండ్లో నన్ను గూర్చి చాలా బ్యాడ్గా మాట్లాడారు. అదే పిడి సుందర్రావు గారు వెస్ట్ గోదావరి జిల్లాలో సుమారు 15 సంవత్సరాల తర్వాతను నన్ను గురించి గంట సేపు ప్రశంసిస్తూ మాట్లాడాడని పాస్టర్లకు ఫోన్ చేసి చెప్పారు. అంటే పిడి సుందర్రావు గారికి నన్ను గురించి పరిశుద్ధాత్మ తెలియజేయడానికి 15 సంవత్సరాల టైం తీసుకున్నాడు. అందుకే ఎవరైనా నిన్ను గురించి చెడ్డ మాట్లాడితే నువ్వు బాధపడకు. మరి ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. హీ స్పోక్ more than 1 hour about me and he appreciated all my ministry. ఈ సంగతి నాకు పాస్టర్లు చెప్పారు వెస్ట్ గోదావరి నుండి. నేను ఆయనకి ఏమనడం లేదు. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్, ఈజ్ అన్ ఎల్డర్లీ మ్యాన్.
ఆయన నోటిలోనే దేవుడు మళ్ళీ మాట పెట్టి నన్ను గురించి అనేక విధములుగా ఆయన పొగిడాడు, ప్రశంసించాడు నా పనులను గురించి. గాడ్ బ్లెస్ హిమ్, హిజ్ వైఫ్, హిజ్ చిల్డ్రన్, హిజ్ మినిస్ట్రీ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. ఇప్పుడు ఈ పట్టణము ఫిజియా దేశంలో ఒక పెద్ద ముఖ్య పట్టణము. ఈనాడు ఏ సంఘమైతే లోక సంబంధీకులైన క్రైస్తవుల అధికారం మీద నడుస్తుందో ఆ సంఘము లవొదికయ సంఘము. ఎనీ చర్చ్ which is functioning as per the authorities, as per the guidance of the elderly people of the church is called Laodicea church. బుజ్జిలే అర్థం బుజ్జిలే. సంఘ పెద్దల యొక్క ఆధీనం మీద, సంఘ పెద్దల యొక్క ఆర్డర్ మీద ఏ సంఘము నడుస్తుందో ఆ సంఘము లవొదికయ సంఘము. మీరు పరిశుద్ధాత్మ యొక్క గైడెన్స్ లో ఉన్నారు కనుక యు ఆర్ నాట్ లవొదికయన్. మీకు సంఘ పెద్దలు లేరు, మీరు పరిశుద్ధాత్మ నడిపింపులో నడుస్తున్నారు. యు ఆర్ నాట్ లవొదికయన్స్. యు ఆర్ నాట్ లవొదికయన్స్. యువర్ చర్చ్ ఇస్ నాట్ లవొదికయ చర్చ్. యు ఆర్ ఇన్వాల్వ్డ్ in the religious works of the church. Wonderful God. Wonderful God. చూసారా, 1920లో అమెరికా దేశంలో నూతన దైవత్వమును ఇది బోధిస్తుంది. A new divinity this book is teaching. A new divinity. The right deity. The right deity, a new divinity, this book is preaching అని 1920లో అమెరికాలో అన్నారు. థామస్ అల్టిజర్ అనేవాడు, థామస్ అల్టిజర్ అనండి, థామస్ అల్టిజర్, థామస్ అల్టిజర్. వాడు ఏమన్నాడంటే, యేసు చనిపోయాడు కనుక ఆయన లేని సంఘం మనం కట్టాలన్నాడు. థామస్ అల్టిజర్ ఏంటది? He said Jesus is expired, he is no more, so we must build a church without Jesus. His name is Thomas Altiger. He said Jesus is died, he is expired, he is no more, so we must build a church without Jesus. His name is Thomas Altiger. అటువంటి వాళ్ళు కూడా ఫారెన్ దేశాల్లో ఉంటారు. చూస్తున్నారా ఎటువంటి వాళ్ళు? His name is Thomas Altiger. He said Jesus died, so we must build a church without Jesus. వాడి పేరు ఏం పేరు? థామస్ అల్టిజర్. ఇప్పుడు మీకు ఈ గ్రంథములో, ఈ లవొదికయ సంఘములో 3 విషయాలు మీకు బోధించుచున్నది. మొదటి విషయము, రెండవ విషయము, మూడవ విషయము. ఏమిటో నేను చెప్తాను, దయచేసి మీరు వినండి. మొదటి విషయము ఏమిటంటే, లిబరల్ చర్చెస్, దెర్ ఆర్ మెనీ లిబరల్ చర్చెస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అనేక స్వాతంత్ర సంఘాలు ఉన్నాయి, లిబరల్ చర్చెస్. వాళ్ళకి ఆయింట్మెంట్ కావాలి, ఐ ఆయింట్మెంట్. దే హ్యావ్ టు పర్చేజ్ salve ఫ్రమ్ ద Lord. దే హ్యావ్ టు పర్చేజ్ ఐ ఆయింట్మెంట్ ఫ్రమ్ ద Lord. SALVE, salve. The meaning of salve is eye ointment. అప్పుడు వారికి సరి అయిన మార్గం కనబడుతుంది. ఎవరికి? లిబరల్ చర్చెస్కి. ద చర్చెస్ విచ్ షల్ ఫంక్షన్ as per the guidance and the commandments of the elders of the congregation shall be called a Laodicea church. But you people are
functioning according to the guidance given by the Holy Spirit. You are not a Laodicean church. ఇప్పుడు మనము లౌడిసియా సంఘ చరిత్ర పూర్తయిపోయింది. అరే, యు హావ్ ఫినిష్డ్ ద హిస్టరీ ఆఫ్ లౌడిసియా చర్చ్. ఆల్ ద చర్చెస్, 7 churches, the history has been completed. 7 సంఘముల యొక్క చరిత్ర కంప్లీట్ అయిపోయింది. 7 సంఘముల యొక్క చరిత్ర కంప్లీట్ అయిపోయింది. పూర్వకాలంలో చాలామంది యవనస్తులు బైబిల్కి అన్నారు, బైబిల్ ఈజ్ ఎ హిస్టారికల్ బుక్, బైబిల్ ఈజ్ ఎ సైంటిఫిక్ బుక్. Many young people in the many countries of the world, they said and they believed the statement of Thomas Altiger. Only elderly people are left in the churches. All young people, girls and boys, gone out of the church. It happened in 1905, from 1905 to from 1920. 1905 నుండి 1920 వరకు ప్రపంచంలో అనేక దేశాలలో యవన కుమార్తెలు, యవన కుమారులు అందరూ థామస్ అల్టిజర్ చెప్పిన మాటకు నమ్మి వాళ్ళు వెళ్ళిపోయారు చర్చ్ వదిలి. 1920లో దేవుడు అమెరికాను లేపాడు. అమెరికాలో భక్తులు అంతా లేచి ఏమన్నారంటే, బైబిల్ ఈజ్ ఎ బుక్ దట్ టీచెస్ ఎ న్యూ డివైన్ లైఫ్, ఎ న్యూ ఫెయిత్. It's not a religious book, it's a prophetical book. It's a holy book. It contains the statement of God. It contains the guidance of the God. అని 1920లో అమెరికాలో దేవుడు లేపిన భక్తుల ద్వారా చెప్పబడింది. అప్పుడు యవనస్తులు మెల్లమెల్లగా 1920 నుండే యవనస్తులు క్రిస్టియన్ చర్చ్కి రావడం మొదలెట్టారు. Between 1905 to 1920, all young people, they left the churches and gone into the world because of the Thomas Altiger statement, because of the guidance of the Thomas Altiger. అటువంటి విధముల సంఘాల్లో ఉంటారు. But your church is under the guidance of Holy Spirit. Your church is under the command of the Holy Spirit. Your church is being led by the Holy Spirit. You people are blessed people. We are all blessed. We are not Laodiceans. మనము లౌడిసియా సంఘస్థులము కాము. యేసు చనిపోయాడు కనుక ఆయన లేని సంఘాలు కట్టాలన్నాడు థామస్ అల్టిజర్. ఆయన లేని సంఘాలు కట్టాలన్నాడు. ఈ దేవునికి స్తోత్రములు కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆ దినాలలో డ్యూరింగ్ 1905 through 1920, a liberal theology has been implemented in the world Bible schools. 1905 నుండి 1920 వరకు ప్రపంచంలో అనేక బైబిల్ స్కూల్స్ పెట్టారు. అందులో లిబరల్ థియాలజీ అని వాళ్ళు బోధించారు. లిబరల్ థియాలజీ has been invented and has been taught to the students of the Bible college during 1905 to 1920. అప్పుడు దేవుడు అమెరికా దేశంలో భక్తులను లేపి చెప్పాడు, బైబిల్ ఈజ్ నాట్ ఎ హిస్టారికల్ బుక్, బైబిల్ ఈజ్ నాట్ ఎ scientific book, but it's a book teaching you about new life, about divine life, about deity. So the history of Laodicean church is completed. Please stand up and honor the Lord.
Say everyone, Yea, my Lord. You have finished the history of all 7 churches located in ancient Turkey. We are grateful to thee. And we would like to hear more. Please teach us more from the book of Revelation. In Jesus' name. Amen. Honor the Lord. Please sit down. ఇప్పుడు మీకు ఒక అర్ధగంట సేపు మీకు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని మాటలు చెప్తాను. 4వ అధ్యాయం నుండి చెప్తాను. 1, 2, 3 అధ్యాయాలు అయిపోయాయి. Chapter 1, Chapter 2, Chapter 3 in book of Revelation has been completed. All the history of 7 churches have been completed. Now I shall teach you beginning from the chapter number 4 from the book of Revelation. తెలుగులో అందరూ అనండి. Everyone please say a sound, that is Telugu sound. సంఘ పారవస్యము. సంఘ పారవస్యము. సంఘ సంఘ పారవస్యము. పారవస్యము. సంఘ సంఘ పారవస్యము. పారవస్యము. సంఘ పారవస్యము సంఘ పారవస్యము అని అంటే అనంటే ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో ద రాప్చర్ ఆఫ్ ద చర్చ్ ద రాప్చర్ ఆఫ్ ద చర్చ్ అని అంటారు. We call rapture of the church in English. Now I shall teach you what is the rapture of the church. Rapture of the church అంటే ఏమిటో మీకు చెప్తాను. ఒరిజినల్గా లాటిన్ భాషలో ఒక పదము కలదు. లాటిన్లో దానికి ర్యాప్ట్ అంటారు. ర్యాప్ట్ ఒరిజినలీ ఇన్ లాటిన్ లాంగ్వేజ్ there is a term, T-E-R-M, term called rapt. Say everyone, rapt. Rapt. Rapt అనగా raptus రాప్టస్ అని అర్థం. అని అర్థం. ఇప్పుడేనండి, raptus అని అంటే అర్థం ఏమిటంటే ఒక దానిలో నుండి ఇంకొక దానిలో కలిసిపోవడం. The meaning of rapt is called raptus in Latin. General manager. In the Latin, the term is called rapt. Raptus is the meaning of the term rapt in Latin. In English, coming from one shape and taking into another shape, coming from one shape, indulging in another shape is called rapture. ಗುಟ್ಟೆ ಆಕಾರರು ಅವುಗುಟ್ಟೆ ಆಕಾರ ಬಿತ್ತರೆ ಪೊಸಿ ಸೆ ಆಕಾರಟಕು ಆಮೆ ಟು ಪೊಸೆಸ್ ದಟ್ ಆಕಾರ ఈజ్ కాల్డ్ ర్యాప్చర్. ఒడియా బుజ్జిపర్లే. ఒక ఆకారం నుండి మరొక ఆకారంలో ప్రవేశించి ఈ ఆకారమును వదిలి ఆ ఆకారమును పొందుట అనే దానికి ఇంగ్లీష్లో ర్యాప్చర్ అంటారు. అర్థమైందా? ఆమేన్. తెలుగులో సంఘ పారవస్యము అంటారు. ఒక ఆకారం నుండి ఇంకొక ఆకారంలోనికి ప్రవేశించడానికి సంఘ పారవస్యము అని అంటారు. లాటిన్లో రాప్ట్ అని అంటారు. లాటిన్లో రాప్ట్ అనగా రాప్టస్ అని దాని భావము. అంటే అర్థం ఏమిటి? ఒక దానిలో నుండి వచ్చి ఇంకొక దానిలో కలిసిపోవడం. ఒక దానిలో నుండి వచ్చి ఇంకొక దానిలో కలిసిపోవడం. రాప్ట్ meaning raptus in Latin. English, rapture. The meaning is coming from one shape and entering into another shape is called rapture. అర్థమైందా? Is it clear? Is it clear? ఇప్పుడు సంఘము ఉల్లాసముగా వేరొక దానిలో కలిసిపోతుంది. సంఘము ఇప్పుడు ఇలాగ ఉంది, నేను ఇలాగ ఉన్నాను, ఇది మంచిగా ఉంది, క్లీన్గా ఉంది, చక్కగా ఉంది. ఇక్కడ బురద, నేను ఈ బురదలో వచ్చి కలిసిపోయాను.
క్లీన్గా ఉన్న స్థలము నుండి, క్లీన్గా ఉన్న వాతావరణం నుండి, క్లీన్గా ఉన్నటువంటి పరిస్థితి నుండి, క్లీన్గా ఉన్న సిచ్యువేషన్ నుండి బురద సిచ్యువేషన్లోకి వచ్చాను. బురదలో కలిసిపోయాను. ఇప్పుడు నేను క్లీన్గా ఉన్నానా? ఎలాగున్నాను? బురద అయి ఉన్నాను. అక్కడ క్లీన్ అయి ఉన్నాను. ఇక్కడ అదే సంఘ పారవస్యము, అదే ఇంగ్లీష్లో ర్యాప్చర్, అదే లాటిన్లో ర్యాప్ట్, అదే లాటిన్లో ర్యాప్టస్. ఇది క్లియర్? ఇంత క్లియర్గా మీకు ఆవిడ చెప్పలేదు. మీకు ఇంత క్లియర్గా ర్యాప్చర్ని గురించి నోబడి ఇన్ ద హోల్ ఇండియన్ క్రిస్టియానిటీ కెన్ టెల్ యూ, కెన్ ఎక్స్ప్లెయిన్ యూ. గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ యూ. హోలీ స్పిరిట్ ఈజ్ టీచింగ్ యూ. హల్లెలూయా. Now I have explained you what the rapture is, what the rapt is, what the raptus is. Is it clear? మన క్రైస్తవ సమాజంలో 95% సామాన్య విద్యావంతులు ఉన్నారు. అందరూ అర్థమయ్యేలాగున, అందరికీ అర్థమయ్యేలాగున, సామాన్య విద్యావంతులకు అర్థమయ్యేలాగున, చదువు లేని వారికి అర్థమయ్యేలాగున, బాగా చదువుకున్న వాళ్ళకి అర్థమయ్యేలాగున నేను చెప్తున్నాను. అర్థమైందా? సామాన్యంగా చదువుకున్న వాళ్ళకి, ఏమీ చదువు లేని వాళ్ళకి, ఘనంగా చదువుకున్న వాళ్ళకి, పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్న వాళ్ళకి అందరికీ అర్థమయ్యేలాగున నేను మీకు బోధిస్తున్నాను. ఇజ్ ఇట్ క్లియర్? Book of Revelation, chapter 1, verse 19. Let's read. నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. Write the things which thou hast seen, and the things which are, and the things which shall be hereafter. 3 విషయాలు ఉన్నాయి. There are 3 things. మొదటిది, first one, the things which you have seen. Second, the things which are. Third, the things which shall come after. 3 things. General Manager, is it clear? The things which you have seen, the things which are, and the things which shall come after. Is it clear? 3 విషయాలు ఉన్నవి. ఈ 3 విషయాలు కూడా ఎలాంటిది? మొదటిది నీవు చూచుచున్నవి, రెండవది ఉన్నవాటిని అంటే ఉన్నవి, మూడవది తర్వాత కలగబోవ వాటిని. ఈ 3 విషయాలను గూర్చి నువ్వు వ్రాయు అని సంఘపు దూతకు దేవుడు సెలవిచ్చాడు. సంఘపు దూత వెళ్ళి అపోస్తలుడు జాన్కి చెప్తున్నాడు, రైట్ దీస్ థింగ్స్, అపోస్టల్ జాన్. ఎస్ మై లార్డ్, దిస్ ఈస్ ద కమాండ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ దట్ యు మస్ట్ రైట్ దీస్ థింగ్స్. వాట్ ఆర్ ద థింగ్స్? రైట్ ద థింగ్స్ విచ్ దౌ హ్యావ్ సీన్, ఓకే, అండ్ రైట్ ద థింగ్స్ విచ్ ఆర్, ఓకే, and write the things which shall come after. Okay. So the Apostle John has written these 3 things. చూస్తున్నవి, జరుగుచున్నవి, జరిగిపోయే వాటిని. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు 1, 2 మరియు 3 అధ్యాయములు మీరు విన్నారు. In the book of Revelation, chapter 1, chapter 2, chapter 3, you heard. All these 3 chapters have been explained to you by the Spirit of God from verse to verse. No verse has been taken away. Every verse has been explained to you by the Holy Spirit. Now this is a 4th chapter you are hearing. 4వ అధ్యాయము ప్రారంభము నుండి ఇప్పుడు మీరు వినబోచున్నారు. దేవుని సింహాసనము పరలోకమునకు, సంఘము ఉల్లాసముగా లేచి గాలిలో గుండా
క్రీస్తుతో కలిసి వెళ్ళిపోవుట మనము నేర్చుకొనిదము. We shall hear, we shall learn. The church of God with lot of joy will get up from the earth and will join with him in the sky, in the middle of the sky, in the space of the earth and the heavens. భూమియు ఆకాశములకు మధ్యన ఉన్నటువంటి స్థలములో భూమి మీద ఉన్నటువంటి సంఘము లేచిపోయి సంఘముతో మధ్యాకాశములో కలుసుకొనుట అన్నదాన్ని మనము ఇప్పుడు వినబోచున్నాము. జనరల్ మేనేజర్, నౌ we are going to hear from the Lord, from the Holy Spirit about the church of God that shall be lifted up from the planet of earth and that shall go and mingle with the Lord in the space between earth and the heaven. Is it clear? That's what now we are going to learn from the chapter 4. 4వ అధ్యాయం నుండి మనం ఇప్పుడు భూమి అనుడి గ్రహం మీద నుండి దేవుని సంఘము ఎత్తబడి ఆకాశమునకును భూమికి మధ్యనున్న స్థలములో మధ్యాకాశములో దేవునితో కలుసుకొనుట, సంఘముతో కలుసుకొనుట, ఈ రూపాంతరము పొందుట అనేదాన్ని, ఈ రాప్చర్ అనేదాన్ని, ఇరాక్ట్ అనేదాన్ని, ఇరాప్టస్ అనేదాన్ని మీరు నేర్చుకోబోతున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. This is the introduction of chapter 4. This is the introduction of chapter 4. Read chapter 4 verse 1. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. A door has been opened in the heaven for you people. మీ కొరకు పరలోకములో తలుపు తెరవబడినది. A door has been opened in the kingdom of heaven for you people, because you have to go from this planet into another kingdom of God. ఈ భూమి అయిన గ్రహం మీద నుండి లేచి పరలోకములో మీరు ప్రవేశించడానికి మీ కొరకు పరలోకములో తలుపు తెరవబడింది. వండర్ఫుల్, 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 వండర్ఫుల్. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. And he heard a sound like a sound of trumpet. He heard a sound like a trumpet sound. And the trumpet sound is talking to him. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదనెను. And the one who was speaking to the apostle John, he said, come up, మీదకి రా, ఎక్కిరా, come up, I shall show thee the things which shall come after. ఏవైతే ప్రపంచానికి త్వరలో రాబోతున్నవో వాటిని నేను నీకు చూపిస్తాను, రా మీదకి ఎక్కిరా అన్నాడు. అంటే భూమి మీద నుండి పరలోకంలోనికి వాడు వెళ్తున్నాడు. వచ్చే వారం వెళ్తారు. ఈవేళ వెళ్ళరు, నెక్స్ట్ వీక్ వెళ్తారు. ఓకే, మళ్ళీ చదివిన వాక్యం. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదనెను. ଓଡ଼ିଆରେ ପଢ଼ନ୍ତୁ. ବୁକ୍ ଅଫ୍ ରେଭେଲେସନ୍ ଚାପ୍ଟର 4 verse 1. ଏହାପରେ ମୁଁ ଦୃଷ୍ଟିପାତ କଲି, ଆଉ ଦେଖ ସ୍ୱର୍ଗରେ ଗୋଟିଏ ଦ୍ୱାର ଉନ୍ମୁକ୍ତ। ସ୍ୱର୍ଗରେ ଗୋଟିଏ ଦ୍ୱାର ଉନ୍ମୁକ୍ତ, ପୁଣି ତୁରୀ ଶବ୍ଦ ସଦୃଶ ମୋ ସହିତ କହୁଥିବା ସେ ଯେଉଁ ସ୍ୱର ମୁଁ ପୂର୍ବରେ ଶୁଣିଥିଲି ତାହା କହିଲା, ଏଠାକୁ ଉଠି ଆସ, ଯାହା ସବୁ ଏହାପରେ ଅବଶ୍ୟ ଘଟିବ ସେହି ସବୁ ଆମ୍ଭେ ତୁମ୍ଭକୁ ଦେଖାଇବୁ। దేవుడు మీకు చూపించబోతున్నాడు వచ్చి వారం నుండి. వచ్చి వారం నుండి మీకు దేవుడు చూపించబోతున్నాడు. దైవ ప్రియులకు శుభములు. బుక్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును.
ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9989655080. మరొకసారి 9989655080.